హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్గా మనీ సేవింగ్ టిప్ అయితే చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇట్లా చేస్తే మీరు 1 ఇయర్కి 70,000 అయితే సంపాదిస్తారు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఒక బుక్లో మీకు క్లారిటీగా అర్థం కావాలని చెప్పి 1 ఇయర్ నెక్స్ట్ అంటే 52 వీక్స్ అయితే రాసుకున్నాను. నెక్స్ట్ మనీ సేవింగ్, వీక్ సేవింగ్స్ అని చెప్పి మొత్తం ఇట్లా 3 కాలమ్స్ లాగా రాసుకున్నాను. వీక్ మనీ సేవింగ్స్, వీక్ మనీ సేవింగ్స్ మీకు అర్థం కావాలని చెప్పి ఇట్లా అయితే రాసుకున్నాను. ఫస్ట్ వీక్ నేను ఒక 10 డేస్, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అని రాస్తాను. ఫస్ట్ వీక్ 50 రూపీస్ అయితే మనం సేవ్ చేసాం అనుకోండి, మన దగ్గర 50 రూపీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వీక్ మనము మనీ సేవ్ చేసాము అంటే 50 రూపీస్కి ఇంకో 50 యాడ్ చేసాం అనుకోండి, 100 వస్తుంది కదా, 100 రూపీస్. ఈ 100 ఈ 50 రెండు కలిపితే 150 వస్తుంది కదా, కాబట్టి మన దగ్గర సేవింగ్స్ 150 ఉన్నట్టు. అట్లాగనమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు సెకండ్ వీక్ మన దగ్గర 100 సేవ్ చేసాము కాబట్టి 150 అయితే మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వీక్, ఇప్పుడు ఈ 100కి ఈ 50కి మనం రెండు యాడ్ చేస్తే 150, సెకండ్ థర్డ్ వీక్లో మనం యాడ్ చేసామంటే ఇప్పుడు 300 ఉంటుంది మన దగ్గర సేవింగ్స్. నెక్స్ట్ అట్లాగే ఫోర్త్ వీక్ 200 సేవ్ చేసామంటే మన దగ్గర ఇక్కడ 300, నెక్స్ట్ 200 కలిపితే 500 మన దగ్గర సేవింగ్స్ ఉంటాయి. అట్లాగనమాట. మీకు క్లారిటీగా అర్థం కాకపోతే వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి నేను చెప్పింది కాకుండా నేను రాస్తుంది అంటే మనీ సేవ్ చేస్తుంది అయితే మీరు క్లారిటీగా చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వీక్ నేను 250 సేవ్ చేశాను. 250 సేవ్ చేశానంటే నా దగ్గర ఈ 500 ఈ 250 రెండు కలిపితే 750 అయితే ఉంటాయి. నెక్స్ట్ సిక్స్త్ వీక్ ఈ 300 ఈ 750 రెండు యాడ్ చేసామంటే మాత్రం మన దగ్గర 1050 రూపీస్ అయితే ఉంటాయి. అట్లాగా మనం వీక్కి మనీ సేవ్ చేసామంటే మాత్రం మనం ఇయర్ వచ్చేటప్పటికి 70,000 దాకా సేవ్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది సేవింగ్. లేడీస్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మనము వీక్లో మన దగ్గర ఉన్న మనీని కొంచెం సేవ్ చేసుకున్నామంటే ఇయర్కి మనం ఒక గోల్డ్ ఆర్నమెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. గోల్డ్ ఇప్పుడు కొంచెం డౌన్ అవుతూ ఉంది కదా కాస్ట్, లేదు గోల్డ్ ఇంకొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే సిల్వర్ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. సిల్వర్ ఐటమ్స్ కూడా ఏం తక్కువ కాదు గోల్డ్కి. సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటున్నాయి ఇప్పుడు. కాబట్టి మనం పూజకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను 10 వీక్స్ వరకు రాశాను. 10 వీక్స్కి నేను 500 సేవ్ చేస్తే నా దగ్గర 2,750 రూపాయలు అయితే ఉంటాయి. నెక్స్ట్ అలాగే 10 వీక్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ 11th నుంచి 20 వీక్స్ అయితే నేను రాసుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా నేను చెప్పేటప్పుడు అర్థం కాదు ఏంటంటే మనము బుక్లో రాస్తున్న లెక్క అయితే మీరు చూస్తూ ఉంటే క్లారిటీగా మీకు అసలు ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పి అర్థమవుతుంది. చూసారు కదా, నేను 11 వీక్స్ నుంచి 20 వీక్స్ వరకు అయితే రాసుకున్నాను. మనం ఇక్కడ ప్రీవియస్ వీక్లో 500 వరకు సేవ్ చేసాం కదా. నెక్స్ట్ మనం 550 సేవ్ చేసామనుకోండి, 3,300 అయితే వస్తుంది. ఇట్లాగా మనము సేవింగ్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం యాడ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా సేవింగ్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ 12th వీక్ 600 సేవ్ చేసాము. 3,900 అంటే 3,900 రూపాయలు అయితే ఉన్నాయి. ఇట్లాగా 13, 14 అంటే 650, 700, 750, 800, 850 ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళామంటే మన సేవింగ్స్లోకి వచ్చేటప్పుడు కూడా 4,500, 550 రూపీస్, అలాగే 5,250 రూపీస్, నెక్స్ట్ అలాగే 6,000, 6,800 ఇట్లాగా మనకి సేవింగ్స్లో యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే మీకు
మనీ ఇట్లా పర్ఫెక్ట్గా మేము సేవ్ చేయలేము అనుకుంటే మీరు బ్యాంక్లో అయితే వేసుకున్నా కానీ మీ క్లారిటీగా అమౌంట్ ఎంత సేవ్ అవుతుంది ఏంటి అని చెప్పి అర్థమవుతుందండి. ఇట్లాగా మనము 52 వీక్స్ చేసామంటే మాత్రం 1 ఇయర్కి మనం చాలా మనీ అయితే సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ 20 వీక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను 1000 రూపీస్ సేవ్ చేశాను కదా, నాకు ఆ 1000 రూపీస్ సేవ్ చేసింది మొత్తం 10,500 రూపీస్ అయితే అయింది. చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ అలాగే 21 వీక్స్ దగ్గర నుంచి 52 వీక్స్ వరకు నేను మొత్తము మీకు చూపిద్దామని చెప్పి లేట్ అయిపోతుందని చెప్పి మొత్తం రాసేసుకున్నాను. ఓన్లీ ఇక్కడ మనీ సేవింగ్దే చూపిస్తున్నాను. మనం 1050 మనీ యాడ్ చేసుకున్నామంటే మన 50 రూపీస్ యాడ్ చేసామంటే అన్నిట్లోకి నెక్స్ట్ 11,550 రూపీస్. నెక్స్ట్ అలాగే 22 వీక్లో 1100 సేవ్ చేసామంటే 12,650 రూపీస్. అట్లాగా మన అకౌంట్లోకి మనీ యాడ్ అవుతూ ఉంటాయి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చివరి వరకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 1200, 1250 ఇవన్నీ మనీ యాడ్ చేసుకుంటూ వచ్చామంటే నెక్స్ట్ 15,000, అలాగే 16,250 రూపాయలు. ఇట్లాగైతే మనం మనీ సేవ్ చేసుకుంటూ ఉండొచ్చండి. చాలామంది మనీ సేవ్ చేయటం కష్టము అనుకుంటారు, కానీ మనం ఎంత శాలరీ వచ్చినా కానీ ఇట్లా మనీ సేవ్ చేసే దాంట్లోనే మనకి అన్ని సేవింగ్స్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ గోల్డ్ కొంటాము, చాలా కాస్ట్ ఎక్కువైపోయింది కదండి. నార్మల్ పర్సన్స్ గోల్డ్ కొనలేరేమో అనుకుంటూ ఉంటారు కదా. మనం ఇట్లాగా చాలా సింపుల్గా మనీ సేవ్ చేసుకున్నామంటే మాత్రం ఏ వస్తువునైనా ఈజీగా కొనేసుకోవచ్చు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది కదా. ఇప్పుడు 30 వీక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను 1500 సేవ్ చేస్తే 23,250 రూపాయలు అయితే నేను సేవ్ చేసుకున్నాను. ఇట్లాగా మనము కొంచెం కొంచెం మనీ యాడ్ చేసుకుంటా సేవ్ చేసుకోవచ్చండి. ఇంకా మన ఛానల్లో కింద మనీ సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మనవి. అవి ఓపెన్ చేసి ఇంకా 5 రూపీస్తో 10 రూపీస్తో కూడా సేవింగ్స్ ఎలా చేయొచ్చు అని నేను చూపించాను. 1 ఇయర్కి అట్లా మనం చాలా మనీ అయితే సేవ్ చేయొచ్చండి. కాబట్టి మీరు ఒకసారి ఓపెన్ చేసి మీకు నచ్చితే వీడియో ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ ఈ వీడియో మాత్రం. ఎందుకంటే మనీ సేవ్ చేయడం అంటే కష్టము అనుకుంటారు కదా చాలామంది. కాదండి, చాలా సింపుల్గా మనం తెలివిగా మనీ చాలా సేవ్ చేసుకోవచ్చండి. ఇట్లాగా మనము ఇప్పుడు ప్రెజెంట్ 30 వీక్స్ వరకు అయితే సేవ్ చేశాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ 31 వీక్స్ నుంచి 40 వీక్స్ వరకు అయితే చేస్తున్నాను. మీకేంటంటే మీకు అర్థం కావాలని చెప్పి నేను వీక్ అని పర్టికులర్గా రాశానండి. 40 వీక్స్, 41 వీక్స్, 38 వీక్ అని చెప్పి నేను క్లారిటీగా మీకు అర్థం కావాలని చెప్పి రాసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం మనీ పెరిగే కొందికి ఈ పక్కన సేవింగ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి కదండి. నేను కరెక్ట్ రాసానా రాంగ్ రాసానా అని చెప్పి ఖచ్చితంగా ఒక్కరికైనా డౌట్ వస్తుంది. అందుకని చెప్పి మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని యాడ్ చేసుకుంటా కౌంట్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా నేను రాసిన లెక్క అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 40 వీక్స్ అయితే అయిపోయినాయి కదండి. నెక్స్ట్ మనకి 41 నుంచి 52 వీక్స్ వరకు అయితే రాస్తున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ క్లారిఫై చేసుకోవాలంటే మీరు క్యాలిక్యులేటర్ కానీ మొబైల్లో కానీ యాడ్ చేసుకొని మొత్తం చూసుకున్నారంటే సింపుల్గా మీరు ఈజీగా 70,000 అయితే ఇయర్కి వచ్చేటప్పటికి సేవ్ చేసేయొచ్చండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయితే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయితే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. కాబట్టి ఖచ్చితంగా వీడియో నచ్చితే వెంటనే లైక్ అయినా చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తానికి కూడా మన వీడియో సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను మనీ వచ్చేసి 50 రూపీస్ 50 రూపీస్ 50 రూపీస్ యాడ్ చేసుకుంటూ వస్తుంటే నా పక్కన సేవింగ్స్ కూడా కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విధంగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. నెక్స్ట్ 47 వీక్స్
48 వీక్స్, 49 వీక్స్ చూసారు కదా. ఇప్పుడు 50 వీక్ 2,500 రూపాయలు అయితే నేను సేవ్ చేశానంటే నా దగ్గర 63,750 రూపాయలు అయితే ఉంటుంది. లాస్ట్ 51 వీక్స్కి వచ్చేటప్పటికి 2,550 రూపాయలు నేను సేవ్ చేస్తే నా దగ్గర 66,300 రూపాయలు అయితే ఉంటాయి. నెక్స్ట్ 52 వీక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి 2,600 అయితే మనం సేవ్ చేసామంటే మన దగ్గర మొత్తము 68,900 రూపాయలు అయితే వస్తాయండి. ఆ కొంచెం అమౌంటే ఉంది, మనం కొంచెం వేసేసుకున్నాం అనుకోండి మొత్తం కంప్లీట్గా 70,000 అయితే అవుతుందండి. గోల్డ్ 10 గ్రామ్స్ 69,000 దాకా ఉంది కదండి. కాబట్టి